అందరికీ నమస్కారం. మొన్న మామిడిపల్లి గ్రామానికి వచ్చినటువంటి బీజేపీ కాంటెస్టెడ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు వచ్చి మామిడిపల్లికి సంబంధించిన 99/1 సర్వే నంబర్ భూములన్నీ పరిశీలించడం జరిగింది. ఈ స్థానిక బీజేపీ లీడర్లు వారిని పిలిపించడం జరిగింది. ఇవన్నీ ఈ ప్రాంతమంతా పర్యవేక్షణ చేయడం జరిగింది. అయితే ఇది 2003లోనే ఈ ల్యాండ్ అంతా చంద్రబాబు టైంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ అని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వివిధ కంపెనీలకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ముస్లిం గురుకుల మైనార్టీ వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. అది 2003లో సబితా ఇంద్రారెడ్డి ఏదో ఆమె అప్పుడు ఉండి అధికార పార్టీలో ఉండి ఆమె ఏదో స్థానిక ఎమ్మెల్యే ఉండి ఆమె కేటాయించినట్టుగానే శ్రీరాములు యాదవ్ గారు పదే ఆమె మీద ఆరోపణ చేయడం సరైనది కాదు. అది తెలుసుకోవాలి. మీరు దాని పూర్వపరాలు తెలుసుకున్న తర్వాతనే ఆమెను విమర్శిస్తే బాగుండే. ఎందుకంటే మా ప్రాంతం ఒకప్పుడు అంతా చెట్లు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం మాది. ఒక బలరగొట్టి గేటు పెట్టినట్టు ఉంటుండే మా ఊరి. అలాంటిది ఈరోజు వివిధ ప్రైవేట్ కంపెనీలు వచ్చి మాది హైటెక్ సిటీ కన్నా అందంగా తయారైపోతూ ఉంది. ఇక్కడ స్థానికంగా యువకులందరూ కూడా మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు ఉంటాయి, లేవనే సమస్యనే లేదు. మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 50,000 జీతం తెచ్చే ఎంప్లాయీ కూడా మా తాన ఉన్నాడు. కానీ చదువుకోక 10-12 చదివి మాకు కూడా బాత్రూములు కడిగిపిస్తారు, ఈడ చెత్త తీపిస్తారు, అది చేపిస్తారు. అంటే మంచిగా డిగ్రీలు పాస్ కాబట్టి మంచి కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలలో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత ఉద్యోగం ఉన్నది, లేదనే సమస్య లేదు. మన యువత అంతా సరిగా చదువుకోకపోవడం వల్లనే ఈ చిన్న జాబులకు అర్హులవుతారు తప్ప కానీ మంచి జాబులు లేవని ఏం లేదు. రానున్న భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళకి మంచి జాబులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది గమనించి మా ఏరియా అభివృద్ధిని చూడకపోతే శ్రీరాములన్న కళ్ళు మూసుకోండి. సరే, మీరు ఏదో స్థానిక లీడర్ మీకు అది ఇదేదో చెప్పి తీసుకొచ్చి ఇదంతా పర్యవేక్షణ చేసి ఇదంతా లేనిపోని ఆమె మీద అబండాలు మోపి లేనిపోని ఆరోపణలు చేసి ఆమెను వచ్చిన ఎక్కడ పోయినా ఆమెనే విమర్శించడం. ఆమె ఏం చేసింది నీకు? సరే, ఈ ప్రాంతం అంతా నష్టం జరుగుతుంది, ఈ ప్రాంతం అంతా ముస్లిమ్స్ అయిపోతుంది అని అంటున్నావు.